Good afternoon all of you. Welcome to Anjan TV1 News. UTF రణబేరి 30లో భాగంగా మడకసిర నియోజకవర్గం కేంద్రంలో నిరాహార దీక్ష. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర నియోజకవర్గం మడకసిర పట్టణం నందు ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ UTF సత్యసాయి జిల్లా శాఖ పిలుపు మేరకు మడకసిర నియోజకవర్గంలో రణబేరి 30లో భాగంగా UTF మడకసిర మండల ప్రధాన కార్యదర్శులు VN మాలింగప్ప వై జోగప్ప ఆధ్వర్యంలో నిరాహార దీక్షను స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా నిరసన దీక్షకు ముఖ్య అతిథులుగా శ్రీ సత్యసాయి జిల్లా UTF గౌరవ అధ్యక్షులు కె భూతన్న మరియు జిల్లా కార్యదర్శి డి నరసింహప్ప హాజరైనారు. ఈ నేపథ్యంలో వారు మాట్లాడుతూ ఎన్నికల సందర్భంలో ప్రభుత్వము ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇచ్చినటువంటి హామీలను వెంటనే నెరవేర్చాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. ఇందులో భాగంగా ప్రభుత్వం వెంటనే 12వ PRC కమిషన్ను నియమించాలని లేదా IR 29%ని ప్రకటించాలని, పెండింగ్లో ఉన్నటువంటి ఆర్థిక బకాయిలను వెంటనే చెల్లించాలని, CPS విధానాన్ని వెంటనే రద్దు చేయాలని, హెల్త్ స్కీములకు సంబంధించినటువంటి సమస్యలను తీర్చాలని తెలిపారు. ఈ క్రమంలో నిరసన దీక్ష కార్యక్రమం అనంతరం మడకసిర తహసీల్దార్ శ్రీ కళ్యాణ్ చక్రవర్తికి డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మడకసిర మండల గౌరవాధ్యక్షులు ఈ నరసింహమూర్తి, కోశాధికారి బి ఈశ్వరప్ప, మడకసిర తాలూకు సమన్వయకర్త టి మూడ్లిగిరియప్ప, అగిలి మండల అధ్యక్షులు హరికృష్ణ, గుడిబండ మండలం అధ్యక్షులు ఈ శివనాయక్, ప్రధాన కార్యదర్శి GL కదురన్న, అమరాపురం మండల అధ్యక్షులు విశ్వేశ్వర్, ప్రధాన కార్యదర్శి గుమ్మన్న, రొల్ల మండల ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్, ఉపాధ్యాయులు చిన్ని కృష్ణ, మహిళా నాయకులు జయమ్మ, గిరిజమ్మ, హేమలత, చైతన్య, సరిత, ముబీనా, రంగలక్ష్మమ్మ, మహరిన్సా, బషీరాబాద్, భాగ్యమ్మ, సత్యనారాయణరావు, KS నాగేంద్ర, రమేష్ బాబు, వెంకటరమణ నాయక్, దేవరాజు, కరియన్న, రంగస్వామి, అల్లా ప్రకాష్, పరమేశ్వర్, సూర్యప్రకాష్, CP రవీంద్ర, ఈ నరసింహమూర్తి, బాబు, నంజప్ప, సూర్యప్రకాష్, హనుమంతరాయ, జైరాం, రూప, ఎంజరప్ప, మస్తాన్, ఈశ్వరప్ప, వీర్నాగయ్య, రవికుమార్, ఎల్లప్ప, నరసింహరాజు, మహాంతేష్, రాయుడు, వీరేష్, గంగప్ప పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్, UTF PRC కమిటీని వెంటనే PRC కమిషన్ చైర్మన్ ను 29% IR ను 29% IR ను బకాయి పడ్డ 4 డిఏలను పెన్షనర్స్ యొక్క బెనిఫిట్స్ ను హెల్త్ కార్డ్ సమస్యలను మెడికల్ రియంబర్స్మెంట్ ను అర్న్ లీవ్ ను 29% IR ను PRC చైర్మన్ ను PRC కమిటీని బకాయి పడ్డ 4 డిఏలను CPS ను రద్దు చేయాలి.